ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. టీడీపీ మాజీ ఈవో ధర్మారెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మీద విజిలెన్స్ విచారణకు ఆదేశం చేసింది. పదవుల్లో ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అట్లనే వీళ్లకు సహకరించిన ఉద్యోగులను సైతం విచారణ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం తమ ఆదేశాలను స్పష్టం చేసింది. అయితే ధర్మారెడ్డి ఇప్పటికే పదవి విరమణ చేసిండు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మీద కూడా ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు చేసుడు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి టీడీపీ మీద. అయితే టీటీడీ ఈవోగా గతంలో ఉన్న సమయంలో ధర్మారెడ్డి శ్రీవాణి టికెట్ల అక్రమాలకు పాల్పడ్డాడని అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఈ టికెట్లను అడ్డు పెట్టుకుని వైసీపీ విరాళాలు సేకరించిందంటూ కూడా ధర్మారెడ్డి మీద చాలా మందే గరమైనరు అప్పట్లా. అట్లనే బడ్జెట్ తోటి సంబంధం లేకుండా కావాల్సిన వాళ్లకు సివిల్ కాంట్రాక్టు పనులను అప్పచెప్పిల్లనే ఫిర్యాదులు కూడా బాగానే ఉన్నాయట. ఇక ఈ ముచ్చట్లల్లా ధర్మారెడ్డి మీద విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం గట్టిగానే ఆదేశం చేసింది. అయితే ఆయన స్థానంలో టీటీడీ నూతన ఈవోగా జె శ్యామలారావు సారు బాధ్యతలను స్వీకరించిండు. ఇక ఇంకోవైపు సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మీద కూడా ఆరోపణలు కూడా బాగానే వచ్చినాయి. విజయ్ కుమార్ రెడ్డి తన పదవి కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని, అక్రమాలు ఎన్నో చేసిండని, ఈయన గారు ఎలగబెట్టిన అరాచకాలు శాన్నే ఉన్నాయని, ప్రకటనల పేరుతోని కోట్ల రూపాయల అవినీతి చేసిల్లని చెప్పి జర్నలిస్టు సంఘాలు కూడా గతంలో ప్రభుత్వానికి మత్తు ఫిర్యాదులే ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఫిర్యాదులన్నీ తవ్వకాలకించి బయటికి తీసినట్టు టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కటి తీస్తున్నది. ఇక ఇంట్లో భాగంగానే విజయ్ కుమార్ రెడ్డి మీద ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు చేసుడు ఇప్పుడు చర్చనీయాంశమైన ముచ్చటైంది. ఇంకా అంతేనే కాదు, కొంతకాలంగా విజిలెన్స్ అధికారులు టీటీడీకి సంబంధించిన అనేక అంశాల మీద ఆరాధిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు, విఐపి దర్శనాలతో పాటు మరికొన్ని అవకతవకలు కూడా బాగానే జరిగినాయి తిరుమల తిరుపతి దేవస్థానంలా. వాటి మీద కూడా బాగానే ఫిర్యాదులు వచ్చినాయి కాబట్టి విచారణ మొదలు పెట్టాలని చెప్పి గట్టిగానే ఒత్తిడి తెస్తున్నట్టు కనబడుతున్నది. ఇక వీటికి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. మరి చూడాలే ఈ పాత ఈవో అయినటువంటి ధర్మారెడ్డి కథ ఏమైతుందో, కమిషనరు విజయ్ కుమార్ రెడ్డి సార్ కథ ఏమైతుందో. ప్రభుత్వం అధికారంలో ఉన్నది, మేము ఏం చేసినా నడుతుంది, మాదే రాజ్యం అని అడ్డగోలుగా ఏం చేసినా కూడా తర్వాత తువ్విన కొద్దీ మన పొక్కలే బయటపడతాయి అన్న ముచ్చట వీళ్ళు మర్చిపోయినరో ఏమో. మొత్తానికైతే ఇప్పుడు ఒక సవాళ్ళనైతే ఎదుర్కోబోతున్నారు. మరలా నిర్దోషిగా బయటపడతారా, దోషిగా బొక్కలకు పోతారా? రాబోయే రోజుల కాలమే నిర్ణయం చేస్తుంది.